నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన చేసే ముందు చూడండి, నేను నా మ్యాట్ బ్యాగ్తో వచ్చేసాను. చూసారా అండి, ఈ బ్యాగ్లో మీకు చక్రాస్ని రిప్రజెంట్ చేస్తూ కలర్స్ని, బీజ మంత్రాలు కూడా మధ్యలో రాస్తున్నాయండి. చక్రాలు అంటే మన ఎనర్జీ సెంటర్స్ అండి. బాడీలో 108 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి, అందులో ముఖ్యంగా 7 ఉంటాయండి. చూసారా, ఇది కింద ఉంది చూడండి, దీన్ని మూలాధార చక్ర అంటారు. ఇది బేస్ చక్ర అండి, రూట్ చక్ర కింద ఉంటుంది. ఆడవాళ్ళకి వజైనా, యూట్రస్ జాయిన్ అవుతుంది చూడండి, సర్విక్స్ అంటారు, ఆ పాయింట్ దగ్గర ఉంటుంది. అబ్బాయిలకి టెస్టిస్ ఇంకా యానస్ మధ్యలో ఉంటుందండి. ఈ రూట్ చక్ర అన్నది బేస్ చక్ర. మళ్ళీ పైన వచ్చింది చూడండి, దీన్ని స్వాధిష్టాన చక్ర అంటారు. ఈ స్వాధిష్టాన చక్ర రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ని రిప్రజెంట్ చేస్తుందండి. మన మూలాధార చక్రకి 2 ఇంచెస్ ఎబోలో స్వాధిష్టాన చక్ర ఉంటుంది. దాని తర్వాత ఇంకొంచెం పైకి వచ్చేస్తే ఈ ఎల్లో కలర్ వీల్ ఉంది చూడండి, ఇది మణిపుర చక్ర. బీజమంత్రం చూడండి, లోపల రాస్తుంది రమ్ అన్నమాట. ఈ రమ్ అని శబ్దం బీజమంత్రం. ఈ మణిపుర చక్ర మన నావెల్ సెంటర్లో ఉంటుంది. దీని తర్వాత దీని పైన వచ్చేసి అనహత చక్ర, గ్రీన్, హార్ట్ సెంటర్. చూడండి, లోపల రాస్తుంది బీజమంత్ర యం. హార్ట్ సెంటర్లో హార్ట్ రిలేటెడ్ ఆర్గాన్స్ అన్నీ ఈ చక్రాకి రిలేటెడ్ ఉంటాయండి. మన లంగ్స్, మన హార్ట్ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. దానిపైకి వచ్చేసి విశుద్ధి చక్ర. విశుద్ధి చక్ర చూడండి, బ్లూ కలర్లో ఉంది. దీని బీజమంత్రం హమ్ అండి. మనము హమ్ చాంట్ చేయడం వల్ల ఈ చక్రాన్ని మనము యాక్టివేట్ చేయవచ్చు. దానిపైన వచ్చేసి ఆజ్ఞ చక్ర, ఐబ్రోస్ సెంటర్ అండి. మన 2 ఐబ్రోస్ మధ్యలో ఉన్న సెంటర్ని ఆజ్ఞ చక్ర అంటారు. ఆజ్ఞ అంటే కమాండింగ్. ఈ చక్రాకి ఒక పాజిటివ్ అట్రిబ్యూట్ ఉందండి, లైట్. లైట్ అన్నది చాలా ఉంటుంది. దీనికి మనము ఈ చక్ర బ్లాక్ అయితే కోపం ఎక్కువ వస్తుందండి, యాంగర్ ఎక్కువ వస్తుంది. కాబట్టి కోపాన్ని మీరు తగ్గించుకోవటానికి చూడండి. దీని తర్వాత పైన వచ్చింది చూడండి, దీన్ని సహస్రార చక్ర అంటారు. దీని పెటల్స్ చూసారా, అన్ని చక్రాస్కి పెటల్స్ ఉంటాయండి. చూడండి, ఆజ్ఞ చక్రకి 2 ఉన్నాయి, సహస్రార అంటే 1000 అండి, కాబట్టి చాలా పెటల్స్ ఉంటాయి. ఈ చక్ర మాత్రం మన టాప్ ఆఫ్ ద హెడ్ ఉంటుందండి, కనిపించదు అనమాట. ఏ చక్రాస్ అయినా కనిపించవు, ఈ సహస్రార చక్ర కూడా మన టాప్ ఆఫ్ ద హెడ్ ఉంటుంది. అందుకే చూడండి, రాజులైనా ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు పైన కవర్ చేసుకుంటారు, కిరీటం పెట్టుకొని ఆ చక్రాన్ని వాళ్ళు కవర్ చేసుకుంటారు. ఇవండి మన చక్రాస్. ఈ బ్యాగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఈ మ్యాట్ అన్నా నాకు చాలా ఇష్టం. నేను యోగా సెకండ్ డే చేశాను, నాకు అర్థమైపోయింది ఇది నా పాత్ అని. మీరు చేసినప్పుడే దీని అనుభూతిని మీరు పొందగలుగుతారు. నాలాగే మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నానండి. ఇవాళ మనం మన సాధనాలోకి వెళ్దాము. ఇవాళ మనం ముందుగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. సీటింగ్ వార్మప్స్ చేద్దాము. దానికి సుఖాసనాలో కూర్చోండి. ముందుగా మనము శ్వాసని పీలుస్తూ తలని పైకి ఎత్తి పైకి చూడటానికి ట్రై చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, చిన్ టు ద చెస్ట్ తీయడానికి ట్రై చేయండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు షోల్డర్ బ్లేడ్ మీద వర్క్ చేద్దాము. 2 చేతుల వేళ్ళని ఇలా పెడుతూ మీరు శ్వాసని పీలుస్తూ చూడండి, 2 మోచేతుల్ని ఇలా టచ్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చేతుల్ని కిందికి తేవండి. ఐస్ క్లోజ్ చేస్తూ
మీరు మూమెంట్ ఎక్కడ అవుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు రెండు చేతుల్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ చూడండి, మెల్లగా చేతుల వేళ్ళని ఇలా క్లోజ్ చేయండి. చాలా మెల్లగా చేయండి. తర్వాత స్లోగా మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. క్లో అంటారు కదండి, అలా చేయాలి. దీనివల్ల మీ చేతు వేళ్ళు అనేవి చాలా బలంగా అవుతాయి. మెల్లగా రెండు చేతుల్ని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే శ్వాసని పీలుస్తూ కొంచెం వెనక్కి వెళ్ళి శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ ముందుకి వంగడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని పీలుస్తూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు కిందికి వెళ్ళండి. ప్రతిసారి ఇంకొంచెం కిందికి వెళ్ళటానికి ట్రై చేయండి. మీరు తర్వాత ఏం చేస్తారంటే రెండు కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ కుడి కాళ్ళని పైకి పెట్టి చూడండి, నా కుడి మోకాళ్ళతో నేను సర్కిల్స్ చేస్తున్నాను. ఆ విధంగా మీరు చేయండి. దీనివల్ల మీ హిప్ జాయింట్ మీద వర్క్ చేస్తున్నారండి. ఎంత అయితే అంత పెద్ద సర్కిల్స్ని చేయటానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్. మెల్లగా మీ కుడి కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో చేద్దాము. అందరూ అనుకుంటారండి మోకాళ్ళతో చేస్తున్నామని. కాదండి, మన హిప్ జాయింట్ దగ్గర మనం వర్క్ చేస్తున్నాము. రివర్స్. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. మనం ముందుగా చేయబోయే ఆసన పేరు పరివృత్త త్రికోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. ఈ ఆసన చేయడానికి మనము తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి స్టాండింగ్ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మీరు ఇలా తాడాసనాలో నిల్చుంటారండి. రెండు కాళ్ళని ఇలా జోడిస్తూ నిల్చోండి. నిల్చున్న తర్వాత మీ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, నా మ్యాట్ పైన అయితే ఒక లైన్ ఉంది. ఆ లైన్ని నేను ఫాలో అవుతాను, కానీ రెండు కాళ్ళని ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు శ్వాసని పీలుస్తూ మీ లెగ్ లెంత్లో మీరు హ్యాండ్స్ని రేస్ చేస్తారండి. ఇన్ లైన్ చేస్తూ మీరు శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఫస్ట్గా ఇలా ట్విస్ట్ అవుతారు. ట్విస్ట్ అయ్యి నేను నా కుడి చేతిని ఎడమ కాళ్ళ దగ్గరికి పెట్టి నా ఎడమ చేతిని పైకెత్తి పైకి చూస్తాను. మళ్ళీ మెల్లగా శ్వాసని పీలుస్తూ ట్విస్ట్ని రిలీజ్ చేసి తర్వాత శ్వాసని వదులుతూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తారు. చూశారు కదండి, పరివృత్త త్రికోణాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల చూడండి ఎక్కువగా ట్విస్టింగ్ చేస్తున్నాం కాబట్టి మీ ఈ ఆర్గాన్స్ పైన బాగా ట్విస్టింగ్ అవుతుందండి. ఇంకా
మీ రెండు కాళ్ళని స్ట్రెంథెన్ చేస్తుంది, హామ్స్ట్రింగ్స్ దగ్గర కూడా వర్క్ చేస్తుంది. ఇంకా మీరు షోల్డర్స్ని, హ్యాండ్స్ని రేస్ చేస్తున్నారు చూడండి, మీ షోల్డర్ మీద కూడా మీరు వర్క్ చేస్తున్నారు. మీకు కంఫర్టబుల్ అయితేనే పైకి చూడండి, లేదా మీరు స్ట్రైట్గా కూడా చూడొచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. చూడండి, చేయిని ఇలా పెట్టలేకపోయినా మీరు ఇలా యాంకిల్ని హోల్డ్ చేసి కూడా ఆసనాన్ని చేయొచ్చు. ఇప్పుడు వేరే కాళ్ళతో చేద్దాము. మెల్లగా రెండు చేతుల్ని, కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు మీ రెండు మోకాలు అనేవి కొంచెం బెండ్ అవ్వచ్చండి, దాన్ని స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి. పరివృత త్రికోణాసనాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్దాము. ఆసన పేరు భూనమనాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి, కాబట్టి దండాసనాలో కూర్చోండి. ఈ పాటికి మీకు దండాసన అంటే తెలిసిపోయి ఉంటుందండి. మనము లెగ్స్ని స్ట్రెచ్ చేసి కూర్చుంటాం. ముందుగా మీరు దండాసనాలో కూర్చుంటారండి. రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ చూడండి, నా కాళ్ళ వేలని నా వైపుకి పెడుతూ స్పైన్ని స్ట్రైట్ చేసి కూర్చోండి. తర్వాత శ్వాసని పీలుస్తూ రెండు చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున ట్విస్ట్ అయ్యి రెండు చేతుల్ని కింద పెట్టి తలని ఆనించటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని పీలుస్తూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున ట్విస్ట్ అవుతారు. మెల్లగా చేతుల్ని రిలాక్స్ చేస్తారు. సో చూసారు కదండి, భూనమనాసన ఎలా చేయాలో మీకు చూపించాను. భూనమనాసన చేసేటప్పుడు మీకు సైడ్స్ ఫ్యాట్స్ అనేవి కరుగుతాయండి. మీరు కిందికి వంగి మీ శిరస్సుని కింద ఆనిస్తున్నారు చూడండి, దీన్ని మనము గ్రాటిట్యూడ్ చూపించడం అంటారు. భూ అంటే భూమాత అండి, నమస్కరిస్తున్నాము. మనము ప్రతి విషయంలో గ్రాటిట్యూడ్ చూపించడం వల్ల ఆధ్యాత్మికంలో చేరటానికి చాలా అవకాశాలు ఉంటాయి. గ్రాటిట్యూడ్ అన్నది చాలా ముఖ్యమండి. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఆ భావన ఉండాలి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి భూనమనాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరిఘాసన, గేట్ పోజ్ అని అంటారండి. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను, ముందుగా చూడండి. ఈ ఆసన చేయటానికి మనము ముందుగా మన మోకాళ్ళ పైన నిల్చోవాలి. కాబట్టి మీరు ఒక వైపున వెళ్తూ మోకాళ్ళ పైన నిల్చోండి. నిల్చున్న తర్వాత కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్ చేయండి. చూడండి. తర్వాత శ్వాసని పీలుస్తూ మెల్లగా ఎడమ చేతిని పైకి ఎత్తి శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని పీలుస్తూ చేతిని పైకని మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తారు. చూశారు కదండి, పరిఘాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనము సైడ్కి బెండ్ అవుతున్నాం చూడండి, సైడ్ ఫ్యాట్ని మనము కరిగించవచ్చు. ఇంకా మనము కాళ్ళని స్ట్రెచ్ చేస్తున్నాం కదా, హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది కొంచెం. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. మీకు వీలైనంత వరకు బెండ్ అవ్వటానికి ట్రై చేయండి, లేదా మీరు ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంటే అంతవరకు బెండ్ అయ్యి అక్కడే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. లేదా మీరు డైనమిక్ మూమెంట్స్ చేయటం వల్ల కూడా ప్రతిసారి మీరు ఇంకొంచెం ముందుకి బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. దానివల్ల మనకి ఇంకెక్కువ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు వేరే వైపున చేద్దాము. ఇదండి పరిఘాసన. ఈ ఆసన చేసేటప్పుడు ఒక ముఖ్యమైన అలైన్మెంట్ ఉందండి. మీ మోకాలు మీ హిప్ మాత్రం ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఈ కాళ్ళు మాత్రం ఒకటే లైన్లో ఉండాలండి. ఇలా ఉండటం వల్ల కూడా ఏ స్ట్రెచ్ని మీరు ఫీల్ అవ్వలేరండి. ఇలా పెట్టడం వల్ల మీ కాళ్ళు కూడా జారొచ్చు, దానివల్ల ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అలైన్మెంట్ని చెక్ చేసుకోండి. ఇవండి మన ఆసనాస్. ఇవాళ మనము ఎక్కువగా సైడ్కి బెనిఫిషియల్గా ఉండేవి చేసాము. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఒక కప్పు రైస్ని మీరు మధ్యాహ్నం లోపు వండుకోవడానికి చూడండి. 5-6 అవర్స్ ఆ రైస్ని అలానే ఉంచేయండి. దానివల్ల ఫర్మెంటేషన్ అన్నది అవుతుంది. దాని తర్వాత మీరు పడుకునేటప్పుడు దాంట్లో మీరు ఇంకా నీళ్లు పోసి ఒక 7 to 8 అవర్స్ని దాన్ని అలా ఫర్మెంట్ అవ్వడానికి చూడండి. మరుసటి రోజు మీరు పొద్దున్న లేవంగానే ఆ రైస్ని తీసేసి ఆ ఏవైతే వాటర్ ఉన్నాయో చూడండి, అవి మీరు తీసుకోవాలి. ఆ నీళ్ళని మీరు కొంచెం ఉప్పు, కొత్తిమీర, ఆనియన్ మీరు యాడ్ చేసుకొని మీరు కన్జ్యూమ్ చేయటం వల్ల ఇది చాలా మంచి B12 బూస్టర్ అవుతుందండి. దాంట్లో చాలా విటమిన్స్ కూడా ఉంటాయి. ఇది ఫర్మెంటెడ్ కాబట్టి మన డైజెషన్కి కూడా చాలా మంచిది. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.